Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. బెంగాల్లో భారీగా వలసలు మొదలైపోయాయి. బెంగాల్లో అక్రమంగా వేల మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. బీజేపీకి భయపడి బెంగాల్ నుంచి బంగ్లాదేశీయులు వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బెంగాల్ నుంచి హకీంపూర్ బార్డర్ ద్వారా బంగ్లాదేశ్ వెళ్తున్నట్లుగా కూడా గుర్తించారు. తట్టాబుట్టా సర్దుకొని వలసదారులు వెళ్ళిపోతున్నారు. కొంతమంది బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్గా మారాయి. భారీ వలసలతో బంగ్లాదేశ్లో ఆందోళనలు మొదలయ్యాయి. వచ్చిన వారికి ఉపాధి, ఉద్యోగం ఎలా అనే దానిపై బంగ్లాదేశ్ ప్రభుత్వంలో టెన్షన్ నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రభుత్వం కొలువు తీరలేదు, ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, ఏం పోనీ రిజల్ట్స్ వచ్చి ఒక వారం గడిచిందా అంటే అది కాదు, నిన్ననే రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు ఉదయాన్నే మొదలైనటువంటి వలసలు బంగ్లాదేశ్కి తిరిగి ప్రయాణమైపోతున్నారు. ఇక్కడికి అక్రమంగా వలస వచ్చినటువంటి వీళ్ళు అని సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి వీడియోస్ను మనం చూస్తున్నాం. ఇది వాస్తవ పరిస్థితి. గత కొన్నేళ్లుగా మేము నెత్తినోరు మొత్తుకొని చెప్తున్నది ఇదే అని కూడా భారతీయ జనతా పార్టీ క్లియర్గా చెప్తోంది. భారతీయ జనతా పార్టీ రావడంతోనే ఈ స్థాయిలో ఎఫెక్ట్, అక్రమంగా వలస ఉంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి మాట ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పారో వారిప్పుడు ఇండికేషన్ ఇవ్వకముందే, చెప్పకముందే, వార్నింగ్ ఇవ్వకముందే అందరూ తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాం. ఏంటి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది? పూర్తి స్థాయి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 45 రోజుల్లో ఫెన్సింగ్ వేస్తామనేటువంటి ఒక మాట, అలాగే ఇంకా ఎవరైనా అక్రమ వలసదారులు ఉంటే వారి విషయాన్ని మేము తేలుస్తామని క్లియర్గా వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు? మనం చెన్నకేశ్వర రెడ్డి సినిమా చూస్తే అందులో ఒక సీన్ ఉంటుంది. అక్కడికి హీరో లోపలికి వెళ్ళగానే అక్కడ వాళ్ళందరూ ఆ విలన్ ఫ్యామిలీ మొత్తం బయటకు వెళ్ళిపోతా ఉంటుంది. వీళ్ళ హీరో ఏమి చేయకుండానే వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతా ఉంటారు. అదేంటంటే అదొక రకమైనటువంటి భయం అక్కడ హీరో పాత్ర క్రియేట్ చేసింది. అలాగే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ అక్రమంగా వలస ఉన్న వాళ్ళు, ఇక్కడ బీజేపీని పొగడాలనో లేదంటే ఇంకోటనే కాదు, కానీ ఇక్కడ అక్రమంగా వలస ఉన్నారు అనేటువంటి కారణం ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఐఆర్ విషయంలో ఆధార్ కార్డు భారతదేశంలో పౌరసత్వానికి ప్రామాణికం కాదు అని చెప్పడం, ఆ ఎస్ఐఆర్ పూర్తి చేయడం, ఆ తర్వాత నుంచి కూడా అక్రమ వలసదారుల విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాము అని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ పశ్చిమ బెంగాల్లో వాతావరణం అంటే భయంకరమైనటువంటి వాతావరణం, అంటే ఎవరో భయపెట్టకుండానే వాళ్ళు భయపడిపోయేటువంటి భయంకరమైన వాతావరణం అది. రేపొద్దున బీజేపీ ప్రభుత్వం కొలువు తీరితే, రేపొద్దున మా ఇళ్లకు అధికారులు వచ్చి వెతికితే మా పరిస్థితి ఏంటి? రేపొద్దున అంటే కేంద్ర బలగాల పహారాలోని ఎన్నికలు జరిగాయి. కేంద్ర బలగాల పహారాలో మరిన్ని బలగాలను మోహరించి ప్రతి ఇల్లు అక్రమంగా వలసదారులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాగైతే బలగాలు క్యాంపులు పెట్టి వెతుకుతున్నాయో మావోయిస్టుల కోసం, ఆ విధంగా కాశ్మీర్ తరహాలో కనుక ఈ సోదాలు ఇవన్నీ జరుగుతుంటే మా పరిస్థితి ఏంటి అనేటువంటి భయం అక్కడ అక్రమంగా వలస ఉన్నటువంటి వారిలో ఖచ్చితంగా ఉందనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు అనే దానికి సంబంధించినటువంటి వీడియోలు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నేను కూడా ఇందాక థ్రెడ్స్ లో కానీ ఇట్లా 1-2 వీడియోలు చూశాను. అంటే వాళ్ళందరిలో కూడా ఎక్కువగా ఒక సామాజిక వర్గం వారే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనపడింది. అయితే వీళ్ళందరూ కూడా మయన్మార్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ పశ్చిమ బెంగాల్లోకి అడుగుపెట్టి ఉండవచ్చు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అక్కడ కొంతమంది అధికారులు, అంటే మమతా బెనర్జీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కొంతమంది అధికారులు డబ్బులు తీసుకుని వీళ్ళందరికీ కూడా అంటే ధృవీకరణ పత్రాలు ఇవన్నీ కూడా అందించారు అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా ఎస్ఐఆర్ సమయంలో అంటే వాళ్ళందరినీ ఏరివేయటం, అలాగే కొత్త ఓట్లు ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఎటువంటి పరిణామాలు ఉంటాయి అన్న భయం వాళ్ళలో ఎక్కువగా ఉంది. ఆల్రెడీ బంగ్లాదేశ్లో కూడా
అక్కడ పార్లమెంట్లో కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, సో ఒకవేళ అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ పశ్చిమ బెంగాల్లో వస్తే మన దేశానికి అక్కడికి వలస వెళ్ళినటువంటి వాళ్ళందరూ తిరిగి వస్తే మనం ఎలాంటి ఏర్పాట్లు చేయలేం, వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేం, మనం తట్టుకోలేం, కనీసం తిండి కూడా పెట్టలేం అనేటువంటి మాట మాట్లాడా. ఆల్రెడీ అక్కడ ఆందోళనలు మొదలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి ఆ పరిణామం ఎలా ఉండబోతుంది? ఒక వారం తర్వాత కావచ్చు, లేకపోతే 45 రోజుల్లో మేము ఫెన్సింగ్ వేస్తాం అనేటువంటి మాట. ఈ లోపలే ఫెన్సింగ్ వేయడానికన్నా ముందే ప్రతి ఒక్కటి అంటే అక్రమంగా వలస ఉంటున్నటువంటి ఏ ఒక్కరినైనా సరే ఆ ఫెన్సింగ్ అవతలే ఉంచేస్తామనే మాట కూడా చెప్పారు. రాబోయే రోజులు ఎలా ఉంటుందంటారు? ఇంకా తీవ్ర పరిణామాలు, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వీడియోలు కూడా వస్తాయంటారా? ఎస్, ఖచ్చితంగా రావచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే సిరియాలో కానీ లేదంటే ఇరాక్లో కానీ అంతర్యుద్ధం మొదలైన తర్వాత, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్లో పరిస్థితులు కానీ, అలాగే మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల పరిస్థితులు కానీ యూరోప్ దేశాలకు చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. సోమాలియా కానీ ఇలా కొన్ని దేశాలు, ఆఫ్రికాలో ఉన్నటువంటి సోమాలియా కానీ ఇట్లా కొన్ని దేశాల నుంచి చాలా మంది యూరోప్ కంట్రీస్కి వలస వెళ్ళిపోయారు. వాళ్ళు సముద్రం ద్వారానో లేదంటే ఏదో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా వెళ్ళిపోయాక అక్కడ ప్రభుత్వాలు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి దీనికి సంబంధించి. అందుకనే ఫ్రాన్స్ అధ్యక్షుడు కానీ, ఇటలీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఇబ్బంది. అలాగే ఇప్పుడు మన భారత్ నుంచి ఇట్లా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు బంగ్లాదేశ్ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఆల్రెడీ బంగ్లాదేశ్ పరిస్థితి ఆర్థికంగా చాలా దారుణంగా ఉంది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకే చాలా మంది అక్కడి నుంచి వలస వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళకే ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో, కనీసం చిన్న చిన్న పెన్షన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉంది. ఇటువంటి సమయంలో ఈ స్థాయిలో భారీగా వలస వెళ్ళిపోతే ఆ ప్రభుత్వం మీద కూడా భారం పడుతుంది. ఆ శరణార్థుల వల్ల యూరోప్ కంట్రీస్ ఎలా ఇబ్బంది పడ్డాయో ఇప్పుడు అంటే ఈ మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు లేదంటే ఇట్లా కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి భారత్ లో చొరబడిన వారు వీళ్ళందరూ కలిసి కట్టకట్టుకుని అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఉన్న వాళ్ళకే అకామిడేట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఇటువంటి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారతాయి. అదే విధంగా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోనా సమయంలో చూసుకుంటే కరోనా వచ్చింది, కరోనా వస్తే చచ్చిపోవడమే, ఇంకా మనం దగ్గు వస్తుంది, దగ్గు తర్వాత చచ్చిపోతాం అని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు. అలా ఇప్పుడు దీని విషయంలో కూడా అటువంటి ప్రచారమే కొంత ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ భయం వల్ల కరోనాలో చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ భయం వల్ల చాలా మంది అంటే అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అక్కడ ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించి కానీ లేదంటే అక్కడ ఎప్పటి నుంచో పశ్చిమ బెంగాల్లో స్థిరపడిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. బెంగాల్లో భారీగా వలసలు మొదలయ్యాయనేటువంటి మాట. బెంగాల్లో అక్రమంగా వేల మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. బీజేపీకి భయపడి బెంగాల్ వెళ్ళిపోతున్నారు బంగ్లాదేశీయులు. ఇక బెంగాల్ నుంచి హకీంపూర్ బార్డర్ ద్వారా బంగ్లాదేశ్ వెళ్తున్నట్లుగా గుర్తించారు. తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోతున్నారు వలసదారులు. కొంతమంది బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వారి దేశానికి వెళ్ళిపోతున్నటువంటి వీడియోలు అయితే వైరల్గా మారాయి. భారీ వలసలతో బంగ్లాదేశ్లో ఆందోళనలు మొదలయ్యాయి. వచ్చిన వారికి ఉపాధి ఉద్యోగం ఎలా అనే దానిపై బంగ్లాదేశ్ ప్రభుత్వంలో టెన్షన్ నెలకొంది.